నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్కు బండి సంజయ్ ఉద్ధరించిందేమీ లేదు. లక్షల కోట్ల అప్పు బీఆర్ఎస్ బీజేపీ వల్లేనన్న కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ బీఆర్ఎస్. తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్న జీవి రామకృష్ణారావు. చిట్టిబాబు వ్యాఖ్యలపై మండిపడ్డ రజకులు. పలు ప్రాంతాల్లో ఆందోళన కార్యక్రమాలు. ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు. పలు విద్యా సంస్థలు, కాలనీల్లో ముగ్గుల పోటీలు. ఇక వార్తల వివరాలు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బండి సంజయ్ విచక్షణ కోల్పోయి చౌకాబార్ విమర్శలు చేస్తున్నారని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. నగరంలోని సుడా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో అభివృద్ధి సంక్షేమమే ఎజెండాగా పనిచేస్తుందన్నారు. ప్రజాపాలనతో ముందుకెళ్తుంటే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ బాధ్యత అడ్డుకొని ఉంటే ప్రస్తుతం లక్షల కోట్ల సంపాదన దుర్వినియోగం కాకుండా ఉండేదని చెప్పారు. బండి సంజయ్ జిల్లాకు ఏం ఉద్ధరించారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై అర్ధరహిత విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎండి తాజ్, శ్రవణ్ నాయక్, హర్ష మల్లేశం, ఆకుల నరసయ్య, షబానా మహమ్మద్, ఊరడి లత, ములకల కవిత, జ్యోతిరెడ్డి, జీడి రమేష్, దన్న సింగ్, మాసూమ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మా ముఖ్యమంత్రి గారి మీద, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాట్లాడిన తీరును చూస్తూ ఉంటే దయ్యాలు వేదాలు మాట్లాడినట్టుంది. ఎన్నో సందర్భాలలో గత 10 సంవత్సరాలుగా మీరు చూస్తూ ఉన్నారు. ప్రజలందరికీ తెలుసు, బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు మేము ఎన్నోసార్లు బయటకు తీసుకొచ్చినాం, ఎన్నోసార్లు మాట్లాడినాం. ఎన్నో సందర్భాలు, ఎన్నో ఉదాహరణలు, ఎన్నో ప్రత్యక్ష సాక్షులు, ఇవన్నీ కూడా చూసిన తర్వాత పాపం ఇవాళ మళ్ళీ అధ్యక్ష పదవి కావాలి, నేను వెనుకబడిపోతున్న పార్టీలో అని ఏదో మాట్లాడాలి, కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణలు చేస్తే మళ్ళీ నాకేదో అధ్యక్ష పదవి రాష్ట్రంలోనే ఏదో పెద్ద కనుగొని ఏదో మాట్లాడినట్టు ఉండాలని చెప్పి ఇలా ఏది పడుతుందో మాట్లాడుతున్న బండి సంజయ్ కుమార్ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నాం. సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా ఎన్నోసార్లు ఎన్నో వేదికల మీద అవినీతికి పాల్పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి డిపిఆర్ సబ్మిట్ చేయకుండా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు అదొక ఏటీఎం అయిపోయింది, ఇప్పటికైనా ఆపండి అని చెప్పి ఆనాడు మా పిసిసి అధ్యక్షులు ఎన్నో వేదికల మీద గగ్గోలు పెట్టి మేమంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తే ఆనాడు గుడ్డి గాడిద పళ్ళు తోమిరా అని అడుగుతా ఉన్నాం. కేటీఆర్ ఇమేజ్ పెంచడానికే ఈ కార్ రేసు తీసుకువచ్చారంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు అన్నారు. మానకొండూరు మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. అసమర్థ కేంద్ర మంత్రి సంజయ్ అవగాహన పెంచుకుని కేటీఆర్పై వ్యాఖ్యలు చేయాలని చెప్పారు. ఏసీబీ దర్యాప్తు సంస్థ కాదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు వింటున్నారని చెప్పారు. బండి సంజయ్కు కేటీఆర్కు పోలికే లేదని, అనేక సంస్థలను హైదరాబాద్కు తీసుకువచ్చిన ఘనత కేటీఆర్దేనని కొనియాడారు. బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఏనాడు అధికారులతో సమావేశం కాలేదన్నారు. కేటీఆర్, కేసీఆర్లను తిట్టడమే పనిపెట్టుకున్నారని తెలిపారు. 1057 మంది ఆర్మీ ఫోర్సు చనిపోతే ఒక్క కుటుంబం కూడా పరామర్శించలేదని బండి సంజయ్పై ఆయన మండిపడ్డారు. సరిహద్దు, విపత్తు, డ్రగ్స్పై పోరాటం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శేఖర్ గౌడ్, శాతరాజు యాదగిరి, నెల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఒక కేంద్ర హోంశాఖ మంత్రిగా మీరున్నారు. నిన్న కాకమున్న 2 రోజుల కిందనే కేటీఆర్ గారి మీద ఒక లేనిపోని ఒక అభియోగం పెట్టి ఈ ఫార్ములా కేసు రేస్లో
ఏమి లేని కేసు హరాస్మెంట్ చేద్దామనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి రివెంజ్ పాలిటిక్స్లో భాగంగా ఆయన మీద కేసు పెట్టి ఏసీబీ కోర్టు నోటీస్ కూడా వచ్చిన ఏసీబీ నుంచి. ఏసీబీలో కూడా మన కేటీఆర్ గారిపై సమర్థవంతంగా ఎటువంటి భయం లేకుండా జవాబు చెప్పుకొని రావడం జరిగినది. ఇవన్నీ నీ కళ్ళ కనబడట్లేదు. ఫస్ట్ నేను ఏమడుతున్నా అంటే బండి సంజయ్ గారు, షామీర్పేటలో ఒక పోలీస్ అకాడమీ ఉన్నది. మీరు ఆ పోలీస్ అకాడమీ పోయి ఒక కేంద్ర హోం సహాయ మంత్రిగా మీరు ఉన్నారు కదా, అసలు ఫస్ట్ అక్కడ పోయి మీరు ఈ యొక్క పోలీసుల పనితీరు మీద మీరు ఒక అవేర్నెస్ తెచ్చుకోవాలి. అసలు ఎఫ్ఐఆర్ అంటే ఏంది, నోటీసులు అంటే ఏంటివి, ఛార్జ్ షీట్ అంటే ఏంది, కన్విక్షన్ అంటే ఏంది, అక్విటల్ అంటే ఏంటిది, బెయిల్ అంటే ఏంది, యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఏంది, వీటన్నిటి మీద అక్కడ ఒక ఎస్ఐఓ కానిస్టేబుల్ తోటి ఒక 10 నిమిషాలు కూర్చొని ఫస్ట్ మీరు నాలెడ్జ్ తెలుసుకోండి. మీరు ఇవాళ కేసీఆర్ గారి కుటుంబం మీద, కల్వకుంట్ల కుటుంబం మీద ఈయన పోరాటం చేస్తున్నారట. ఆ 2 పుస్తకాలనే బండి సంజయ్ గారు పంపుతా. దయచేసి తెలుసుకోండి జర ఈ యొక్క క్రిమినల్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తున్న విషయం కూడా వారికి 2 పుస్తకాలు నేను పంపిస్తామని డిసైడ్ అయిపోయినాను. ఇటీవల తిమ్మాపూర్లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలో పలువురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్పై కలెక్టర్ ప్రమేల సత్పతి స్పందించారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు గాను 2 సస్పెన్షన్ వేటు వేశారు. మరొకరిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హాస్టల్ సంక్షేమాధికారిని వి రేవా, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారి విజయపాల్ రెడ్డిలపై సస్పెండ్ చేశారు. ఇదే విధంగా ఎస్పీ డెవలప్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ నగైలేశ్వర్ను విధుల నుంచి తప్పించినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. కిచిడి చారు తిన్నారా? అక్కడ ఏం తిన్నాడు? ఎప్పటి నుంచి ప్రాబ్లం తిన్నాక ప్రాబ్లం అయిందా? ఇప్పుడు అక్కడ వామిటింగ్ అయింది అక్కడనే. సాయంత్రం ఆయన తినలేము మీరు అక్కడ స్కూల్ అయితే స్కూల్ అట్లా అమ్మాయి స్కూల్లో ప్రాబ్లం అయితే చెప్పింది అక్కడ చెప్పాలి. చెప్తే అక్కడ వెంటనే చెప్పాలమ్మా. చెప్తే అక్కడే ఇప్పుడు మీరు అక్కడ చెప్తే అసలు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ప్రాబ్లం అయితే వెంటనే చెప్పేసేయాలి. అది భయపడి అంతసేపు నవ్వుచ్చేది. చూడండి ఇంతమంది ఇబ్బంది పడు, మీరు ఇబ్బంది పడు, అందరి టెన్షన్. రజకులపై సినీ నటుడు చిట్టిబాబు అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని రజక సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గ్రామంలో గ్రామ శాఖ రజక సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం చిట్టిబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిట్టిబాబు వెంటనే రజకులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మొగిలిపాలెం గ్రామ రజక సంఘం అధ్యక్షులు కాల్వ మధుబాబు అన్నారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు దుడ్డెల రాజయ్య, ఉపాధ్యక్షులు తడిగుప్పుల శ్రవణ్, ప్రధాన కార్యదర్శి మైలారం శ్రీనివాస్, కార్యదర్శి పోగుల మల్లేష్, కోశాధికారి దుడ్డెల రమేష్, రజక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గ్రామం తరపు నుండి రజక సంఘం తరపు నుండి తిప్పురనేని చిట్టిబాబు సినీ విశ్లేషకులు నిర్మాత మొన్న బుధవారం రోజున 24/7 ఛానల్లో బిగ్ డిబేట్లో రజకులను కించపరిచే విధంగా మాట్లాడినందుకు వారిని దిష్టిబొమ్మలు ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో రజక సంఘం తరపున దహనం చేయడం జరుగుతుంది. ఇట్టి మాటలకు, అతను అన్నటువంటి మాటలకు వెంటనే రజకులందరికీ క్షమాపణ చెప్పాలని ఈరోజు మొగిలిపాలెం రజక సంఘం తరపు నుండి డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజులలో బిడ్డను ఇలాంటి వ్యవస్థలు మళ్ళీ పునరుద్ధరిస్తే దానికి గట్టి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా, ఎప్పుడైనా కూడా, ఎవరైనా కూడా రజకుల మనోభావాలు దెబ్బతీసేలాగా మాట్లాడినా, కించపరిచినా వారికి ఎవరికైనా కూడా ఇలాంటి గతే మళ్ళీ పడుతుందని చెప్పేసి నేను రజక సంఘం తరపు నుండి తెలియజేస్తున్నాను. స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని కలెక్టరేట్లో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ముఖ్య అతిథిగా హాజరై వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వడ్డే ఓబన్న బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర పోరాటంలో సాయుధ పోరాటం చేశారని గుర్తు చేశారు. ఆంగ్లేయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలిచిన యోధుల్లో ప్రముఖ వ్యక్తి అని కొనియాడారు. వడ్డే ఓబన్న కేవలం వడ్డెర కులానికి కాకుండా
భారతదేశ ప్రజలందరి బానిస సంఖ్యల నుండి విముక్తి కోసం తెగించి పోరాడిన యోధుడని చెప్పారు. అంతటి మహోన్నత వ్యక్తిని స్మరించుకుంటూ జయంతిని అధికారికంగా నిర్వహించడం శుభ పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ అభివృద్ధి శాఖ అధికారి అనిల్, డిఆర్ఓ పవన్ కుమార్, జిల్లా ఉపాధి కల్పనాధికారి తిరుపతి, ఆర్డీఓ మహేశ్వర్, జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షులు పాలకుంట్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సూర ఉప్పలయ్య, బీసీ సంక్షేమ శాఖ హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్లోని బొమ్మకల్ ట్రినిటీ కళాశాలలో ఎంబీఏ విభాగంలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో మొదటి సంవత్సరం విద్యార్థులకు అలోహా పేరుతో స్వాగతోత్సవం చేపట్టారు. అలుమి విద్యార్థులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా కళాశాల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డితో పాటు జబర్దస్త్ ఫేమ్ వెంకీ హాజరయ్యారు. ప్రస్తుత సమాజంలో మేనేజ్మెంట్ విద్యార్థులు క్రియాశీలకంగా పనిచేస్తున్నారని ప్రశాంత్ రెడ్డి, జబర్దస్త్ వెంకీ అన్నారు. వివిధ రంగాలలో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులందరూ విద్యాభ్యాసం పూర్తయ్యేసరికి నైపుణ్యాలు సాధించాలని కోరారు. ఉద్యోగం కోసం కాకుండా స్వతహాగా కంపెనీని ప్రారంభించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగేంద్ర సింగ్, ఎంబీఏ విభాగపు అధిపతి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ సిహెచ్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ సంతోషి, రజితారెడ్డి, ఇలియాస్ అలీ, అజారుద్దీన్, సుప్రియ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మా ప్రవీణ్ సార్ కానివ్వండి అండ్ మా ప్రిన్సిపల్ సార్ అండ్ మా యాజమాన్యానికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ కాలేజీలో అంటే సార్ నాకు ఎప్పుడో ఉన్నటువంటి అనుబంధం ద్వారా ఇక్కడికి నేను రావడం జరిగిందండి. అండ్ పిల్లల్ని చూస్తే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ట్రినిటీ కాలేజ్ పిల్లలు చదువులోనే కాదండి, సామాజిక సేవలో కూడా ముందున్నారు. ఇప్పుడు నేను స్లైడ్స్ అన్ని చూశాను. నిజంగా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అంటే వాళ్ళ సొంత డబ్బును వెచ్చించి ఇప్పుడు ఉన్నటువంటి అనాథలకి కానివ్వండి, పేదవాళ్ళకి కానీ ఎంతో హెల్ప్ చేస్తున్నారు. నిజంగా ఇలాంటి కాలేజీకి రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు ట్రినిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంబీఏ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అలోహా 2025 పేరుతో ఫ్రెషర్స్ అండ్ అలుమిని మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జబర్దస్త్ ఆర్టిస్ట్ వెంకీ గారు రావడం జరిగింది. జబర్దస్త్ వెంకీ గారు రావడం మాకు ఎంతో హ్యాపీగా ఉంది. మన రీజన్ నుంచి వెళ్ళి దాదాపుగా 23 పైన సినిమాల్లో నటిస్తూ ఎన్నో స్టేజ్ షోలు చేస్తున్నారు యుఎస్, మలేషియాలో. అది చాలా గర్వకారణంగా ఉంది. వెంకీని ఆదర్శంగా తీసుకొని మా పిల్లలు కూడా అట్లనే వాళ్ళ లైఫ్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి జరగడానికి సహకరించిన ఫౌండర్ చైర్మన్ మనోహర్ రెడ్డి గారికి అండ్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి గారికి మరొకసారి మేము మా ఎంబీఏ డిపార్ట్మెంట్ ఆధ్వర్యం. సినీ నిర్మాత చిట్టిబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రజకుల సంఘం నాయకులు బగ్గుమన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో జెడ్పీ హైస్కూల్ వద్ద సినీ నిర్మాత చిట్టిబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇటీవల ఓ టీవీ ఛానల్ డెబిట్లో రజకులను కించపరచడంపై రజకులు మండిపడ్డారు. అనుచిత వ్యాఖ్యలు చేయడం, అవమానపరచడం హేయమైన చర్య అని సంఘం నేతలు తెలిపారు. రజకులు ప్రతి ఒక్కరికి ఆడబిడ్డ అని, అలాంటి రజకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. చిట్టిబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మునిగంటి నాగరాజు, గౌరవ అధ్యక్షులు మునిగంటి మొండయ్య, ప్రధాన కార్యదర్శి ఓరుగంటి సంపత్, గ్రామ శాఖ అధ్యక్షులు మునిగంటి మల్లయ్య, ఉపాధ్యక్షులు మునిగంటి సత్తయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సినీ రచయిత చిట్టిబాబు ఇతిహాసాలను గుర్తు చేస్తూ రజకులను చాకలోలు, ఆఫ్టర్ చాకలోలు అనే ఒక పదాన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మా యొక్క రజక జాతిని యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడినటువంటి చిట్టిబాబు పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో మా రజక జాతి ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా వెంబడిస్తూ ధర్నాలు చేస్తూ అతన్ని అరెస్టు చేయాలని మేము యొక్క డిమాండ్ చేస్తున్నాము. చిట్టిబాబు మా యొక్క రజకులంటే ప్రజలందరికీ కూడా ఆడబిడ్డ లాంటి వాళ్ళు. కానీ మీరు ఇది చేయడం తప్పు. మీరు రాజకీయ విశ్లేషణలు కావచ్చు, రచయితలు కావచ్చు, అయినప్పటికీ కూడా మీ యొక్క దిగజారుతనానికి ఇది నిదర్శనం చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా ఆ ఇతిహాసంలో రాముడి కాలంలో మీరు ఆ డెబెట్లో మాట్లాడుతూ అయినప్పటికీ కూడా మీరు ఇలా సంస్కారహీనులుగా మాట్లాడడం ఇది సబబు కాదు. వెంటనే మా యొక్క రజక జాతికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో బిడ్డ మీరు రాజకీయ విశ్లేషకులు అయినప్పటికీ కూడా మీ యొక్క గుండు అనేది మేము చాకిరే బండగా మార్చి దానిపైన మీరు బట్టలు ఉతకడం ఖాయము. ఎక్కడ మీరు ఉన్నా కూడా
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బజరంగ్ మోటార్స్ షోరూంను బీజేపీ మానకొండూరు కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి ప్రారంభించారు. అతి తక్కువ ధరలకు ఎలక్ట్రిక్ వాహనాలు లభిస్తాయని యాజమాన్యం తెలిపింది. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు ఎలక్ట్రిక్ బైకులు ఎంతో ఉపకరిస్తాయని బీజేపీ నేత జగన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు నగునూరి శంకర్, నాయకులు మునిగంటి సత్తయ్య, నిర్వాహకులు గడ్డం సుమిత్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బామన్ల రాజ్కుమార్, తాళ్లపల్లి పరశురాం, గూడెల్లి మల్లేశం, కాలువ నాగరాజు, ఏలేటి ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ముందస్తు సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆయా విద్యా సంస్థలు, కాలనీల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందిస్తూ ప్రోత్సహించారు. సంక్రాంతి పండుగ భోగభాగ్యాలు, సిరి సంపదలతో విరాజిల్లాలని పలువురు ఆకాంక్షించారు. కరీంనగర్లోని మానేరు విద్యా సంస్థలలో ముందస్తు సంక్రాంతి వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణాన్ని రంగవల్లికలు, పతంగులు, మామిడి తోరణాలతో అందంగా ముస్తాబు చేశారు. పలువురు విద్యార్థులు హరిదాసులు, బసవన్న, గంగిరెద్దు, గోదాదేవి వేషధారణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేడుకలను మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. చిన్నారి పిల్లలకు భోగిపళ్లను పోసి ఆశీర్వదించారు. అన్ని మతాలకు సంబంధించిన పండుగలను పాఠశాలలో నిర్వహిస్తూ ఉంటామని చైర్మన్ కడారి అనంతరెడ్డి అన్నారు. రైతులందరికీ ముఖ్యమైన పండుగని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కడారి సునీతారెడ్డితో పాటు ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కరీంనగర్లోని కోతిరాంపూర్లోని కృష్ణవేణి టాలెంట్ హై స్కూల్లో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల ప్రిన్సిపల్ సందబోయిని ముత్తయ్య హాజరై వేడుకలను ప్రారంభించారు. పాఠశాలలో విద్యార్థులచే ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. అదేవిధంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వ్యాసరచన కార్యక్రమాలను చేపట్టారు. పండగ విశిష్టతను పిల్లలకు తెలియజేసే విధంగా ఇట్టి కార్యక్రమం రూపొందించామని ప్రిన్సిపల్ ముత్తయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ముత్తయ్యతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మా కృష్ణవేణి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో మరియు హెచ్కే స్మార్ట్ సిటీస్లో సంక్రాంతి సందర్భంగా మా పాఠశాలలో సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి విద్యార్థి చేత మంచి మంచి ముగ్గుల కార్యక్రమాలు కూడా సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ముగ్గుల కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దాంతోపాటు కూడా పిల్లలకు కూడా బొమ్మల కొలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా పేరెంట్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సంక్రాంతి సందర్భంగా మన పండుగకు చాలా అతీతంగా ఉన్నాం. పండుగను అందరూ అత్యంత ఉత్సాహంతో జరుపుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోకుండా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్లోని కిసాన్ నగర్లో ముందస్తు సంక్రాంతి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కిసాన్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో కిసాన్ నగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మొదటి బహుమతిగా వెండి కుంకుమ భరణి, రెండవ బహుమతిగా మిక్సీ, మూడవ బహుమతిగా కుక్కర్ అందజేశారు. ఆర్యవేశ మహిళలు రంగురంగుల ముగ్గులను వేశారని ఆర్యవేశ సంఘ నేత చిద్ర సురేష్ అన్నారు. అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారని తెలిపారు. భావితరాలకు పండగల ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కిసాన్ నగర్ ఆర్యవేశ సంఘ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. కిసాన్ నగర్ ఆర్యవైశ్య మహిళా అభ్యుదయ సంఘ నాయకత్వంలో, అలాగే అభ్యుదయ సంఘం కిసాన్ నగర్ నాయకత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ముగ్గుల పోటీలో మా సోదరీమణులంతా కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని వారి యొక్క కళా తృష్ణని అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుకునేటువంటి కార్యక్రమంలో భావి తరాలకు మనం ఏ విధంగా ఇంతకుముందు
మన యొక్క ఫెస్టివల్స్ అన్నీ ఎలా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, దీని ప్రాముఖ్యత ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలియజేసే ప్రయత్నంలో మా ఆర్యవైశ్య కిసాన్ నగర్ మహిళా అభ్యుదయ సంఘం వాళ్ళు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి సోదరిమణికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు. కరీంనగర్లోని రాజరాజేశ్వరి కాలనీలో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాలనీ వాసులంతా కలిసి చిన్నారులకు చిత్రలేఖన పోటీలు, మహిళలకు ముగ్గుల పోటీలు జరిపించారు. మహిళలు రంగురంగుల ముగ్గులు వేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కాలనీలో వేడుకలు జరుపుకుంటున్నామని రిటైర్డ్ ఆర్టీసీ డిపో మేనేజర్ హనుమంతరావు అన్నారు. విజేతలకు బహుమతులను అందజేశామని చెప్పారు. కాలనీ వాసులందరికీ ముందస్తు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో హనుమంతరావుతో పాటు రాజరాజేశ్వరి కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు. కాలనీ వాసులకు అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. మా రాజరాజేశ్వరి కాలనీలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలు, డ్రాయింగ్ పోటీలు మరియు సంక్రాంతి ఎస్సే రైటింగ్ పోటీలు నిర్వహించబడుతున్నది. ఇందులో భాగంగా ఈరోజు ప్రొద్దున ఉదయము మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం అయినది. అందులో విజేతలకు సాయంత్రము బహుమతులు ఇవ్వబడును. అదేవిధంగా 4th to 6th క్లాస్ వాళ్ళకు చిత్రలేఖనము మరియు 7th to 10th క్లాస్కు సంక్రాంతి ఎస్సే రైటింగు పోటీ పరీక్షలు నిర్వహించబడును. అందులో విజేతలకు కూడా బహుమతులు ప్రదానం చేయబడును. ఈ పండుగ, ఈ ముగ్గుల పోటీల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన హిందూ సంస్కృతిని ఈ పిల్లలకు పండుగల విశిష్టతను తెలియజేయడానికి. కరీంనగర్లోని వావిలాలపల్లి విద్యాధరి స్కూల్లో ముందస్తు సంక్రాంతి పండగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పల్లెటూరి మాదిరిగా పాఠశాల ప్రాంగణమంతా పండగ వాతావరణం నెలకొల్పేలా తీర్చిదిద్దారు. చిన్నారులకు ఉపాధ్యాయులు భోగిపళ్లు పోశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. రంగురంగుల ముగ్గులతో అలంకరించారు. విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సహకరించిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలను తెలియజేసింది. పిల్లలకి అండ్ పేరెంట్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చూస్తున్న అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మా పాఠశాలలో అందరూ రంగురంగుల కలర్స్తోని, అన్ని ఫ్లవర్స్తోని ముగ్గులు వేసి దానిలో అన్నిట్లలో పేరెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. అండ్ భోగి పండ్లు అండ్ మొత్తం సెలబ్రేషన్. సంక్రాంతి అంటే ఎలా చేసుకుంటారో, ఒకప్పుడు పల్లెటూళ్ళలో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఏమేమి చేసుకుంటారు అనేది మేమందరం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇవి ఇలా ఉంటుంది అని చెప్పేసి చేశాము. Today in our Vidyadhari High School we celebrated Sankranti with a great pomp and show. Sankranti is one of the most important festivals that celebrate. It is a harvest festival. The same we reflected in our school campus, a pre-Sankranti celebration, and all our parents today gathered here for a Rangoli competition. It was fantastic. And after that our students they had the bogi mandalu, they played dance, performed it, number of performances they made it. విశ్వ బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఓపా ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని లక్ష్మీనగర్లో గల ఓ ఫంక్షన్ హాల్లో మహిళలకు ముగ్గుల పోటీలు జరిపించారు. అదేవిధంగా బాలబాలికలు వ్యాసరచన పోటీల్లో పాల్గొన్నారు. గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. పిల్లల్లోని నైపుణ్యతను వెలికితీసేలా ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఓపా అధ్యక్షులు గద్దె తిరుమల అన్నారు. కులస్తులందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేశామని చెప్పారు. విశ్వబ్రహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ కరీంనగర్ నియోజకవర్గం వారి ఆధ్వర్యంలో మేము మన విశ్వబ్రాహ్మణ మహిళా సోదరీమణులకు సంక్రాంతి సంబరాన్ని పురస్కరించుకొని, సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ముగ్గుల పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లలు ఏదైతే 20 సంవత్సరాల లోపున్న పిల్లల బాలబాలికలకు కూడా వ్యాసరచన పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. వచ్చిన మహిళలకు కానీ పిల్లలకు కానీ వాళ్ళందరికీ ఏంటంటే అభినందనలు తెలియజేస్తున్నాను. వచ్చిన పెద్దలు కూడా మా ఓపా జిల్లా వారు కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా మా నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలకు మీ అందరూ మా సహకారం ఉంటే ముందు ఇంకా కార్యక్రమం చాలా చేస్తామని చెప్పేసి మీకు విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ.
కరీంనగర్లోని అంజనాద్రి కాలనీలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. కాలనీ వాసులంతా రంగురంగులతో ముగ్గులు వేసి అలరించారు. దాదాపు 6 సంవత్సరాలుగా అంజనాద్రి కాలనీలో వేడుకలు జరిపిస్తున్నారు. దాదాపు 69 సభ్యులు ఉన్నారని, యాంత్రికమైన జీవనం కొనసాగిస్తున్నామని చెప్పారు. పల్లెటూరి ప్రాంతంలో జరుపుకునేలా కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. భవిష్యత్తు తరాలకు పండగ ప్రాముఖ్యత తెలియజేయాలని తెలిపారు. అన్ని పండగలను కలిసిమెలిసి జరుపుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, సెక్రటరీ మల్లారెడ్డి, సతీష్, రాజిరెడ్డి, ప్రశాంత్, మధుసూదన్ రావు, మోహన్ రెడ్డి, రఘునాథరెడ్డి, శ్రీకాంత్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ అంజనాద్రి కాలనీని ఒక మంచి ఉద్దేశంతో 6 సంవత్సరాల కింద 54 ఇండ్లతోని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 6 సంవత్సరాల కాలంలో తదనంతరంగా పెరుగుతూ ఈరోజు 69 ఇండ్లు అంటే రెసిడెన్స్ 69 ఇండ్లతోని ఒక 69 సభ్యులతోని దినదినాభివృద్ధి చెందింది. దీనిలో భాగంగా దీని ఉద్దేశం ముఖ్యంగా ఏంటంటే పట్టణవాసులు యాంత్రికమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఈ యాంత్రికమైనటువంటి జీవనాన్ని కాకుండా పట్టణాలలో ఎట్లా ఉన్నదంటే పక్కింటిలో ఎవరో ఈ ఇంటిలోకి తెలుస్తలేదు, ఎదురింటిలో ఎవరో పక్కింటిలో తెలుస్తలేదు. ఇది కాకుండా ఒక పల్లెటూరు వాతావరణాన్ని మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పండుగను పిల్లలకు మన నెక్స్ట్ జనరేషన్కు తెలియవలచాలనే ఉద్దేశంతో ఒక మంచి సదుద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. కరీంనగర్లోని సప్తగిరి కాలనీలో ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో చేపట్టిన పోటీలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మంకమ్మ తోట మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్పొరేటర్ దిండిగాల మహేష్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. రంగురంగుల ముగ్గులతో అలరించారు. ప్రతి ఏటా ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని మున్నూరు కాపు సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దిండిగాల మహేష్తో పాటు మున్నూరు కాపు సంఘ నాయకులు, డివిజన్ మహిళలు పాల్గొన్నారు. ప్రజాపాలనలో ప్రజలకు మంచినీరు కరువయ్యాయని బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు గూడూరి సురేష్ అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో వాటర్ సంపును ఆయన పరిశీలించారు. మంచినీరు లేక గన్నేరువరం గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పంచాయతీలకు నిధులు కేటాయించకపోవడంతో ప్రజలు సతమతమవుతున్నారని చెప్పారు. నీటి ఎద్దడిని తీర్చే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యే నిధులతో గ్రామ చావడి వద్ద ఉన్న వాటర్ ప్లాంట్ను కూడా పునరుద్ధరించాలని తెలిపారు. గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలు చెల్లించాలని కోరారు. పండుగ పూట పట్టించుకునేవారు కరువయ్యారని ఆరోపించారు. ఎమ్మెల్యే స్పందించి త్వరగా నీరందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తాటికొండ తిరుపతి, బత్తిని శేఖర్, బోయిని ప్రశాంత్, మంకలి కృష్ణ, మల్లేష్, సాగర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గన్నేరువరం గ్రామానికి సంబంధించి నీటి సమస్య మీద చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది. గత కొన్ని రోజులుగా గ్రామంలో ప్రజలు తాగునీరు రాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు పండుగ పూట. ఆ విషయం ఈరోజు నిన్న గత 2-3 రోజుల నుంచి గ్రామంలో ఉండగా మహిళలు కానీ యువకులు కానీ వారి సమస్యను తెలియజేయడం జరిగింది. చొరవ తీసుకొని ఈ గ్రామం యొక్క నీటి ఎద్దడిని తీర్చేందుకు మీరు పరిష్కరిస్తారని నేను కోరుకుంటున్నాను. మేము రాజకీయం కోసం ఇక్కడికి రాలేదు. ఈ ఊరిలో పుట్టినవాడిగా ఈ ఊరి సమస్యల గురించి చాలా ఏళ్ళుగా నేను అందుబాటులో ఉండి మంచికి చెడుకు అన్నిటికీ ప్రజలకు అందుబాటులో ఉండి వారికి సమస్యలను పరిష్కరించిన వ్యక్తిగా నేను ఇక్కడికి రావడం జరిగింది. గ్రామంలో లీడర్లు తిరుగుతూ ఉన్నారు కానీ కనీసం వాడలల్లో పోయి పరిస్థితులు తెలుసుకునే సందర్భం కూడా చేయడం లేదు. వారి ఈరోజు దృష్టికి రావడంతోనే నేను ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, రాజకీయాలకు అతీతంగా ఈ గ్రామంలో ఈ సమస్యను తీర్చి మీరు స్పందిస్తారని నేను కోరుకుంటున్నాను. చిట్టి కవితల ప్రావీణ్యులు ప్రభాకర్ జయంతి సందర్భంగా కళాశ్రీ ఆర్ట్స్ థియేటర్స్ జగిత్యాల ఆధ్వర్యంలో అలిశెట్టి పురస్కారాలను ప్రదానం చేశారు. కరీంనగర్ జిల్లాకు చెందిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తెల్ల మురళి, మధు, పొన్నం రవిచంద్రలకు అవార్డులు ప్రదానం చేశారు. జగిత్యాల మున్సిపాలిటీగా పక్షాన అవార్డులు ప్రదానం చేస్తూ అవార్డు గ్రహీతలను అభినందించారు. కరీంనగర్ జిల్లా కవులకు అవార్డు రావడం పట్ల పలు సాహితీ సాంస్కృతిక సంస్థలు అవార్డు గ్రహీతలు అభినందించారు. అకాడమీ అధ్యక్షులు కృపాదానం, నట సమైక్య అధ్యక్ష కార్యదర్శులు రొడ్ల యాదగిరి, మాడిశెట్టి గోపాల్, గాయకులు వాసు మహేంద్రరాజు, సల్వాజీ ప్రవీణ్ అభినందిస్తూ హర్షం వ్యక్తం పరిచారు.
పేద మధ్యతరగతి విద్యార్థులకు అత్యున్నత విద్యను అందించేందుకు కరీంనగర్లో నూతన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ను నెలకొల్పారు. హౌసింగ్ బోర్డు కాలనీలో అటమ్ క్లాసెస్ పేరిట రూపొందించిన విద్యా సంస్థను పారమిత చైర్మన్ ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు అజీజ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడాన్ని ఆయన అభినందించారు. అడ్వాన్స్ మ్యాథమెటిక్స్ సైన్సుల్లో రాణించేలా ఇటు ఇన్స్టిట్యూట్ దోహదపడుతుందని చెప్పారు. తద్వారా ఉద్యోగస్తులుగా పౌరులుగా తీర్చిదిద్దేందుకు సిద్ధపడడం సంతోషకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అటమ్ నిర్వాహకుడు అబ్దుల్ అజీజ్, పారమిత అధినేత ప్రసాదరావు, నవాబ్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ ఫసీ, ఋషి కాన్వెంట్ కరస్పాండెంట్ చిన్నప్ప, బాబు, జానీ తదితరులు పాల్గొన్నారు. ఎవరికైతే చదువు మీద బాగా ఇంట్రెస్ట్ ఉందో, చదువుకోలేకపోతున్నారో వారి కోసం అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ సైన్సెస్లో వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి వీళ్ళు ఒక మంచి రూపకల్పన చేసి ఈరోజు ఈ సంస్థను ప్రారంభించడం జరిగింది. చాలామంది పిల్లలు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా అజీజ్ చిన్నవాడైనప్పుడు కూడా ఎడ్యుకేషన్ ఇంటింటికి తీసుకెళ్లాలని కరీంనగర్లో ముఖ్యంగా పూర్ హౌజెస్కి ఎడ్యుకేషన్ తీసుకెళ్లాలని చెప్పేసి ప్రయత్నం ఏదైతుందో చాలా అభినందనీయం. తను పరిమితులు చదువుకున్నాడు. తన తమ్ముళ్ళు, తన అన్నయ్య, తన సిస్టర్ అందరూ కూడా వాళ్ళ ఫాదర్ వీరు చాలా చక్కగా చదువుకొని మంచి డిసిప్లిన్గా ఉండి ఇప్పుడు వాళ్ళు ఉద్యోగం చేయకుండా పిల్లలను చక్కగా తయారు చేసి మంచి ఉద్యోగస్తులుగా, మంచి పౌరులుగా తయారు చేయాలని చెప్పేసి వాళ్ళు నడుము కట్టుకోవడం చాలా చాలా ఆనందదాయకం. కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీ ఉమామహేశ్వర ఆలయంలో గోదా రంగనాథుల కళ్యాణంతో పాటు గుడారే నోమ కార్యక్రమం నిర్వహించారు. శివాలయం మరింత అభివృద్ధి చెందాలని కాలనీ వాసులు ఆకాంక్షించారు. ఈ ఏడు కుడారై నోము నిర్వహించామని, భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారని చెప్పారు. కాలనీ వాసులంతా అన్ని కార్యక్రమాలు జరుపుకునేలా ఆలయం అభివృద్ధి చేయాలని కోరారు. జై వాసవి, జై జై వాసవి. భక్తులందరికీ ఈరోజు హౌసింగ్ బోర్డు కాలనీలో శివాలయం టెంపుల్లో గోదాదేవి కళ్యాణం మరియు కుడారై నోమును మేము నిర్వహిస్తున్నాము. ఈ హౌసింగ్ బోర్డు కాలనీలో శివాలయము చాలా డెవలప్ కావాలని, అన్ని టెంపుల్లో లాగా మనకి కూడా ఒక ఉపాలయాలు, అన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి ఫంక్షన్ వైజ్గా కానీ, తర్వాత భక్తులందరికీ అన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో ఇది చాలా డెవలప్ కావాలని ఈ గోదాదేవి కళ్యాణం మరియు ఈ కుడారై నోమును మేము నిర్వహిస్తున్నాము. ఇక్కడికి వచ్చినటువంటి నోముకోవడానికి వచ్చినటువంటి వాళ్ళంతా చాలా సంతోషంగా, ఉత్సాహంగా వచ్చారు. మేము పెట్టడం కూడా ఇదే ఫస్ట్ టైము. మేము ఉండేది కూడా ఇక్కడే హౌసింగ్ బోర్డు కాలనీలో రోడ్ నెంబర్ 6లో ఉంటున్నాము. ఈరోజు మన ఉమామహేశ్వరాలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని గోదా రంగనాథ కళ్యాణము, అలాగే అష్టోత్తర శత గంగాళ వ్రతాలు కూడా జరుగుతున్నవి. లోక కళ్యాణ నిమిత్తమై సకల సౌభాగ్యాల స్త్రీలకు, సువాసినులకు సకల సౌభాగ్యాలు, అలాగే సత్సంతానాన్ని, అన్యోన్య దాంపత్యాన్ని పొందడానికై గంగాళ వ్రతాలు, అలాగే గోదా రంగనాథుల యొక్క వ్రతాలు చేస్తున్నారు. ఈ గోదా రంగనాథుల కళ్యాణం, అలాగే అష్టోత్తర శత గంగాళ వ్రతాలు సకల సౌభాగ్యాలు పొందడానికి, అన్యోన్య దాంపత్యాన్ని, సత్సంతానాన్ని, అష్టైశ్వర్యాన్ని పొందడానికి ఇక్కడ స్త్రీలంతా కూడి ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఈ కళ్యాణాన్ని కూడా ఆచరిస్తున్నారు. భగవానుడు వారికి అష్టైశ్వర్య భోగభాగ్యాలు ప్రసాదించుగాక. అలాగే నగరంలోని భారత్ థియేటర్ సమీపంలో ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో గోదాదేవి కళ్యాణం, కుడారై నోము ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ కళ్యాణోత్సవం వైభవంగా కొనసాగింది. ప్రతి ఏటా గోదా రంగనాథుల కళ్యాణం జరుపుకుంటామని ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆద్యుడు పైడ శ్రీనివాస్ అన్నారు. కుడారై నోము సుహాసిని మాతలచే నిర్వహించామని, సుమారు 60 మంది మహిళలు పాల్గొన్నారని చెప్పారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేశామని చెప్పారు. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు శ్రీ వాసవి ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం బారటాకిస్ ఏరియా వారి యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా వేద పండితుల యొక్క సమక్షంలో శ్రీ గోదారంగనాథ కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించుకుంటున్నాము. ప్రతి సంవత్సరము కూడాను మేము ఈ యొక్క సంక్రాంతి
కార్యక్రమం ముందు ప్రతి సంక్రాంతికి కూడా ఒక కళ్యాణం జరిపించుకుంటాము. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా మేము ఈ శ్రీ గోదారంగనాథ కళ్యాణ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్ణయించుకుంటున్నాము. అదేవిధంగా వేద పండితుల ఆధ్వర్యంలోనే కూడారై నోము సుహాసిని మాతలచే అత్యంతంగా వైభవంగా కూడా నిర్ణయించుకుంటున్నాము. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో కళ్యాణ మహోత్సవంలో అదేవిధంగా కూడారై నోములో మహిళామణులు సుహాసినీలు ఒక 60 మంది వరకు పాల్గొన్నారు. అదేవిధంగా కార్యక్రమ అనంతరం కూడాను ప్రతి ఒక్కరికి అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా సుమారుగా ఒక 400 మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ కూడాను మా యొక్క శ్రీ వాసవి ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం తరఫున, మా యొక్క మిత్ర బృందం తరఫున, అందరి తరఫున కూడా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. కరీంనగర్ జిల్లాలో పద్మశాలి సంఘం నాయకులు సంబరాలు జరుపుకున్నారు. గన్నేరువరం మండలంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ ఆలయం వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పవర్లూమ్ నేత కార్మికులకు చేనేత అభయహస్తం పథకం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా నేతన్నలకు 5 లక్షల బీమా పథకంతో పాటు ట్రిప్పు కంటిన్యూ చేయడం, టెస్కో ద్వారా మళ్లీ నేత కార్మికులకు పని కల్పించడం లాంటివి జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు తెల్ల అంజయ్య, సంఘం సభ్యులు పాల్గొన్నారు. హం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని గంజ్ హైస్కూల్లో వివేకానందుడి జీవితం నేటి యువతకు ఆదర్శం అనే అంశంపై వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన 8 మంది విద్యార్థులకు డిక్షనరీలతో పాటు పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వివేకానందుడి పుస్తకం యువత మేలుకు అనే ప్రత్యేక సంచికను బహుమతిగా అందజేశారు. దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసం విజయానికి తొలిమెట్టు అని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి వివేకానందుడని హం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు ధనపురి సాగర్ అన్నారు. లేవండి, మేలుకొనండి, గమ్యం చేరే వరకు ఆగకండి, బలమే జీవనం, బలహీనతే మరణం ఇలాంటి 100 సూక్తులు మనకు ఒక దిక్సూచిలా మార్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు స్వరూపారాణి, ప్రవీణ్ కుమార్, సంస్థ సభ్యులు శ్రీధర్ రెడ్డి, వేణుగోపాల్ శర్మ, హిమసాయి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. దృఢ సంకల్పంతో ఏదైనా సాధించవచ్చు అని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద. అతని యొక్క 162వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు స్థానిక ఓల్డ్ గంజ్ హై స్కూల్లో వ్యాసరచన పోటీలు మరియు ఉపన్యాస పోటీలు నిర్వహించడం జరిగింది. ఇందులో గెలుపొందినటువంటి విద్యార్థులకు డిక్షనరీలు మరియు స్వామి వివేకానంద జీవిత చరిత్ర తెలియజేసేటువంటి బుక్కులను విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్క విద్యార్థిని కోరుకునేది ఏంటంటే ఆత్మవిశ్వాసంతో, దృఢ సంకల్పంతో మనం ఏ పని చేసినా అందులో సక్సెస్ వస్తుంది. సో ఇప్పటి నుంచే విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్క విద్యార్థి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి. తను అనుకున్నటువంటి గమ్యాన్ని చేరేంత వరకు నిష్క్రమించకుండా పాటుపడుతూ ఉంటే తన గమ్యాన్ని చేరుకోవచ్చు. సో ఇది ప్రూవ్ చేసినటువంటి స్వామి వివేకానంద మనకు ఇప్పటికీ ఆదర్శప్రాయుడే. అతని యొక్క ఎన్నో సూక్తులు ఉన్నాయి. ఆ సూక్తులలో ఏ కొన్ని మనం ఆచరించినా కూడా గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దబడతాం. సో దీన్ని అందరూ ఆచరించాలని కోరుతున్నాను. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.